రెండవ వాడిని తెలియక అదును చూసి నా ఆయువు తీస్తావనుకోలేదు. అన్నే కదా వెళ్ళు అని అమ్మంటే నాకు రక్షకుడు దొరికాడనుకున్నా, నన్నే భక్షిస్తాడనుకోలేదు. పిల్లలు దేవుళ్ళు అన్నావు కదయ్యా తాతయ్య, పిల్లలు దేవుళ్ళు అన్నావు కదయ్యా తాతయ్య, అందుకే 9 నెలల పశుమతులు నన్ను చిదిమేసి దేవుడి వద్దకు పంపించేస్తావనుకోలేదు. 9 నెలల పశుమతులైన నన్ను దేవుడి వద్దకు పంపిస్తావనుకోలేదు. 12 ఏళ్లకు పొట్ట పెరుగుతుంటే, 12 ఏళ్లకే పొట్ట పెరుగుతుంటే తెలియలేదు ఎందుకు అనుకున్నా. జ్ఞానజ్యోతి కలిగించే వాడే నా జీవన జ్యోతిని ఆర్పేస్తాడనుకోలేదు. అమ్మకు తమ్ముడే, నా మేలు వాళ్ళకు మామయ్యే, తండ్రి సమానుడే అనుకున్నా. మాయ మాటలు చెప్పి నా మరణానికి కారకుడు అవుతాననుకోలేదు. నన్ను చిరివేసే చేతులు నా చుట్టూగానే ఉన్నారు. బంధువుల రూపంలో బయటికి వెళ్తే మానవ మృగాలు మానవత్వాన్ని మర్చి చుట్టూ చేరి రానంగా నన్ను తన్నుకు పెడుతూ ఉన్నారు. నాకు రక్షణ ఎక్కడ?